ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానీ, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ, ఆ రోజు ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఈటెల రాజేందర్ గారు కానీ డెఫినెట్గా దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. కమిటీ ఈరోజు 17 నెలలైంది, సంవత్సరంన్నర అయింది ఇంకా అని చెప్పేసి చాలామంది అంటున్న పరిస్థితుల్లో తప్పు జరిగింది కాబట్టే, ప్రిమాఫేసి ఉంది కాబట్టే కమిటీ ఈరోజు కాన్స్టిట్యూట్ అయింది. కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరణల కొరకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి ఆ రోజు డిజైనర్గా లేకపోతే తన రక్తము తన మైండ్ పెట్టినని చెప్పిన కేసీఆర్ గారు కూడా దాని మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేలు కేసీఆర్ గారి వైపు చూపుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. ఉత్తగానే బట్టగాల్చి మీదేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయలేదు. సాంకేతికాంశాలు, ఆర్థికాంశాలు, అవినీతికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వివరణ తేలినాకనే బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ ఒక వాల్యూస్తోనే ఈరోజు ఆ కమిషన్ వేయడం జరిగింది.